హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను పోర్ట్రానిక్స్ మల్టీ పోర్ట్ క్విక్ ఛార్జింగ్ స్టేషన్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది మనకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. అంటే అన్ని పోర్ట్స్ కాదు, ఇందులో 4 పోర్ట్స్ ఉంటాయి. మనకు ఏదైతే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో ఈ పోర్ట్ మనకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు 6 ఆంపియర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఏమేమైతే ఫీచర్స్ అన్నీ చదువుతాను చూడండి. ఫోన్ హోల్డర్ వస్తుంది మనకి. ఇక్కడ మీరు మొబైల్ ఇక్కడ పెట్టుకొని మూవీస్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకు మల్టీ ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటుంది. ఇందులో మీకు ఓవర్ ఛార్జ్, ఓవర్ డిశ్చార్జ్ అన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ చిప్ సెట్ ఉంటుంది. ఇందులో మనకు ఆటోమేటిక్ మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఏ ఫోన్కి ఎంతైతే పవర్ పంపించాలో అంతే పవర్ని పంపిస్తుంది. దాన్ని మనం ఇంటెలిజెంట్ చిప్ సెట్ అంటాము. ఇది నేను 700 రూపాయలకు తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ అవుట్పుట్ ఎంత సపోర్ట్ చేస్తుందో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఏదైతే అవుట్పుట్ 1 ఉందో ఆరెంజ్ కలర్లో, అది మీకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. 5 వోల్ట్ 3 ఆంపియర్, 9 వోల్ట్ 2 ఆంపియర్ అండ్ 12 వోల్ట్ 1.5 ఆంపియర్. అండ్ ఇక్కడ అవుట్పుట్ గ్రీన్ కలర్లో ఉంది, అది మీకు 5 వోల్ట్ 1 ఆంపియర్ చూపిస్తుంది. అవుట్పుట్ 3 వచ్చేసి 5 వోల్ట్ 2.4 ఆంపియర్, అవుట్పుట్ 4 వచ్చేసి 5 వోల్ట్ 2.4 ఆంపియర్. టోటల్ అవుట్పుట్ వచ్చేసి మీకు 5 వోల్ట్ 6 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ABS ప్లాస్టిక్తోని మీకు తయారు చేశారు. అండ్ బాక్స్ పైన MRP మీకు 1499 రూపాయలు ఇచ్చారు. నేనైతే ఇది 700 రూపీస్కి 700 రూపాయలకు కొన్నాను. మోడల్ వచ్చేసి క్యూ ఛార్జ్ POR 960 అని ఉంటుంది. దానికి BIA సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు దీనికి గవర్నమెంట్ వాళ్ళు. ఇది ఓపెన్ చేసి నేను మిగతా ప్రొడక్ట్స్తో కూడా కంపేర్ చేస్తాను. అంటే ఇలాంటి USB హబ్ అంటాం దీన్ని యాక్చువల్. అంటే మనం ఇలాంటి USB హబ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, అంటే 3 ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి ఎలా ఉందో. ఇది బాక్స్ అయితే ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇలా వస్తుంది బాక్స్ లోపల. ప్యాకేజింగ్ అయితే బాగానే చేశారు. ఇలా ఉంటుంది చూడండి, ఒక కేబుల్. అండ్ ఇక్కడ మనకు మంచిగా ఇది ఇచ్చారు, నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు మనం కేబుల్ని. చూసారా, ఇది మనకు పోర్ట్. ఈ కేబుల్ వచ్చేసి మనకు 1 మీటర్ లెంత్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఫోన్ ఇలా పెట్టుకొని వీడియోస్ కూడా చూసుకోవచ్చు. నేను చూపిస్తాను అది కూడా ఇలా పెట్టుకోవచ్చు మొబైల్ని. మీరు చూడండి, ఛార్జింగ్ చేసుకోవచ్చు, వీడియోస్ చూసుకోవచ్చు. మీకు LED లైట్ ఉంటుంది ఇక్కడ ఛార్జింగ్ అయ్యేటప్పుడు. ఇక్కడ 4 పోర్ట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగతా పోర్ట్స్ ఎంతెంత సపోర్ట్ చేస్తుందో నేను ఇక్కడ చెప్పాను మీకు. సెకండ్ పోర్ట్ వచ్చేసి 1 ఆంపియర్, థర్డ్ పోర్ట్ 2.4 ఆంపియర్, ఫోర్త్ పోర్ట్ కూడా మనకు 2.4 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది. ఇలా ఇచ్చారు. ఇది మనకు క్విక్ ఛార్జ్ 3.0. ఇది 1 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది, ఇది 2.4 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా 2.4 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది. టోటల్ 6 ఆంపియర్స్. నా దగ్గర ఇంకొకటి ఉంది ఇలాంటిది. ఇది క్వాంటమ్ జీరో కంపెనీ వాళ్ళది. ఇది మనకు ఇంకా పవర్ఫుల్. ఇది యాక్చువల్ అంటే ఇది మనకు 8 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది. 5 వోల్ట్స్ 8 ఆంపియర్. ఇది దీనిలో మీకు 5 ఉంటాయి. 1 2 3 4 5. ఇందులో మీకు 4 ఉంటాయి, ఇందులో 5 ఉంటాయి. నా దగ్గర ఇది కూడా ఉంది, పోర్ట్రానిక్స్ UFO అని ఉంటుంది. దీనిలో కూడా మనకు ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6 పోర్ట్స్ ఉంటాయి. కానీ ఇది ఏంటంటే మనకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేయదు. ఇది మీకు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మీకు ఓన్లీ 1 పోర్టే సపోర్ట్ చేస్తుంది. ఇవి రెండు ఇప్పుడు నేను చూపించట్లేదు వీడియోలో, మన మెయిన్ ప్రోడక్ట్ ఇది కాబట్టి. ఇప్పుడు మీరు ఎట్ ఏ టైం సైమల్టేనియస్లీ దీని ద్వారా 4 ఫోన్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ రబ్బర్ ఇచ్చారు ఇలా, అంటే మనకి ఇలా స్కిడ్ కాకుండా. చూడ్డానికైతే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇది 700 రూపీస్. ఇది మీరు క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ ఛార్జర్ కొనుక్కునే బదులు ఇది ఒకటి కొనుక్కున్నారంటే మీరు ఒకటేసారి 4 డివైజెస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పవర్ సప్లైకి పెట్టి మీకు ఛార్జింగ్ కూడా పెట్టి చూపిస్తాను. ఎట్ ఏ టైం మనము 4 డివైజెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. నేను పెట్టి చూపిస్తాను మీకు డివైజెస్ని. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పవర్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ మీకు చూడండి బ్లూ కలర్ LED లైట్ చూపిస్తుంది మీకు. ఇక్కడ ఆన్ అయ్యింది. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఒక మొబైల్ని ఛార్జ్ చేస్తాను. అంటే మనము క్విక్ ఛార్జ్ 3.2 సపోర్ట్ చేసే మొబైల్ని పెడతాను అండ్ మిగతా డివైజెస్ని కూడా పెడతాను. సైమల్టేనియస్లీ ఒకటేసారి మనం 2-3 డివైజెస్ చేసినప్పుడు క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు
మన దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే కేబుల్ కూడా ఉండాలి. మీకైతే వీళ్ళు బాక్స్లో కేబుల్ ఏమి ఇవ్వట్లేదు. ఒక కేబుల్ ఇస్తే బాగుండేది కానీ కేబుల్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. నా దగ్గర ఆల్రెడీ క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేసే కేబుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు నేను పోకో M2 Pro మొబైల్ని ఛార్జింగ్లో పెట్టాను. అయితే ఇక్కడ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఫాస్ట్ ఛార్జింగ్ అని సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇంకా 3 డివైజెస్ కనెక్ట్ చేస్తాను. అప్పుడు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా మనం క్లారిటీగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్ చూసారా, నేను ఇప్పుడు దీనికి ఒక స్పీకర్ని కనెక్ట్ చేశాను. అయినా ఇక్కడ నీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చూపిస్తుంది మనకు. నేను ఒక స్పీకర్ని కనెక్ట్ చేశాను. ఇంకా 2 డివైజెస్ కూడా మిగతా డివైజెస్ కనెక్ట్ చేస్తాను. అప్పుడు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ చూపించిందంటే ఇది పైసా వసూలు ప్రోడక్ట్ ఇది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కంప్లీట్గా 4 డివైజెస్ని కనెక్ట్ చేశాను. ఒకటి వచ్చేసి ఆనర్ ప్లే మొబైల్ కనెక్ట్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏసూస్ పవర్ బ్యాంక్ని కూడా పెట్టాను దీనికి. అండ్ ఇంకోటి వచ్చేసి సెకండ్ పోర్ట్లో మనము తక్కువది, ఓన్లీ సెకండ్ పోర్ట్ వచ్చేసి 1 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐ బ్లూటూత్ స్పీకర్ని కనెక్ట్ చేశాను. అండ్ ఫస్ట్ పోర్ట్లో నేను పోకో M2 Pro మొబైల్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అని చూపించిందంటే పర్ఫెక్ట్ 6 ఆంపియర్స్ ఉందన్నట్టు దీనికి. ఇప్పుడు కూడా చూడండి, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనే చూపిస్తుంది మనకి ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ ఇది. మనకు ఒకటేసారి 4 డివైజెస్ సైమల్టేనియస్లీ ఛార్జ్ చేసుకోవచ్చు. సెకండ్ పోర్ట్ 1 ఆంపియర్, థర్డ్ పోర్ట్ 2.4 ఆంపియర్, ఫోర్త్ పోర్ట్ 2.4 ఆంపియర్, ఫస్ట్ పోర్ట్ వచ్చేసి 3 ఆంపియర్ సపోర్ట్ చేస్తుంది. టోటల్ 6 ఆంపియర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.